పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా ఏం చేయలే. 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలే. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్టుకి కరెంటు కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి కురి చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలే. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ని ఒకే ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ ఎట్లా సార్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు అక్కడ? ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన ప్లాస్మా కటర్స్, బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. వాళ్లతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. మిషన్ కట్ చేయడానికి కంపెనీ ఒప్పుకోలేదు, అందుకే ఆలస్యమైంది అన్నది మీరు లేదు. ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా, డెబ్రీ ఎట్లా తీయాలి, హరీష్ రావు కంటే ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. వాళ్ళకే తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయ్యేది. వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈరోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు. ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ది స్టేట్, ఇట్ వుడ్ బీన్ ఓవర్ అండ్ వీడ్ గాట్ 30 TMC వాటర్. టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు. 12 ఏజెన్సీలు ఉన్న విభాగాలు వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వం మీద విఫలమవుతారు. అందువల్ల పనులు జాప్యం జరుగుతున్నారు. ఈ మొహాలకి అంతకంటే విమర్శించడం ఇంకోటి లేదు. అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా? ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా? బార్డర్ రోడ్స్ ఆఫీసర్స్ ఇన్సల్ట్ చేస్తున్నారా? అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్, అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము. మీలా ఫామ్ హౌస్లో పండుకునేది లేదు, మీలాగా రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసేది లేదు. సమీపంలోకి వెళ్ళారా? హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి. వాళ్ళకి కలిసి దేనికి? వాళ్ళే పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు, ఆ పొలిటికల్ డ్రామా చేసుకొని పోయినరు. ఇది నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్ట్రీ చెప్తున్నా, తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి కేసీఆర్, హరీష్ రావు పనిచేసిండ్రు. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి.